అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడా వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తూ ఉన్నారు విశాఖపట్నంలో. విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో రేవళ్ళపాలెం, మధురవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన కొన్ని సర్వే నంబర్లలో వందలాది గజాలు స్థలాన్ని, సుమారు 30-40 ఎకరాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు ఉపయోగించుకుంటూ, అంటే ఇందులో ఆ స్థానిక ఎమ్మెల్యేల తాలూకా ప్రమేయం ఎంత ఉన్నది అన్నది అది వాళ్ళకే తెలియాలి. ఒక పక్క గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు ఉపయోగించుకుంటున్నారు. మరొక పక్క విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యే, ఆయన పేరు కూడా ఉపయోగించుకుంటూ మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న సర్వే నంబర్లు 210, 214, 210/6 ఇలాంటి భూముల్ని, వందలాది కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని ఆక్రమించుకొని కబ్జా చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, పోలీసు సిబ్బంది కానీ అంతగా ఆ ప్రాంతాలని పట్టించుకోకపోవడం ఒక అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఈ విషయంలో గతంలో అనేక మీడియాల్లో కూడా, పత్రికల్లో కానీ, ఛానల్స్లో కానీ వార్తలు వచ్చినా కూడా అది ఏం జరుగుతున్నది అంటే కేవలం రెవెన్యూ వారికి, జీవీఎంసీ వారికి మాత్రమే తెలియాలి. ఎందుకంటే ఏం చేయాలన్నా వాళ్ళ దృష్టిలో వెళ్ళాలి. కాబట్టి ఎంత భూమి ఆక్రమణకి గురవుతున్న రాత్రి ఆయా ప్రభుత్వ స్థలాల్లో షెడ్లు వేస్తున్నా కూడా రెవెన్యూ వారికి, జీవీఎంసీ వారికి కళ్ళు కనిపించట్లేదు. ఇందులో వాళ్ళ తాలూకు అవినీతి ఎంత ఉన్నదన్నది మనకి పూర్తిగా స్పష్టం అవుతూ ఉంది. మనకి ఆల్మోస్ట్ 210/6 సర్వే నంబర్లు. ఇది గవర్నమెంట్ పోరంబోక్ అని ఎప్పుడో గవర్నమెంట్ వారు 2017 సంవత్సరంలో బోర్డు పెట్టడం జరిగింది. 2017 సంవత్సరంలోనే ఈ భూమి మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన పోరంబోక్ అని బోర్డు ఉన్నా కూడా స్థానికంగా చోటామోటా నాయకులు ఆ బోర్డులను తొలగించడం జరుగుతూ ఉంది. అక్కడ రాత్రి షెడ్లు వేయటం, పవర్ కనెక్షన్స్ తీసుకోవడం, దొంగ ట్యాక్సులు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి వీళ్ళకి సంబంధించిన స్థలాలు అంటూ ఒక సర్వేర్, గాజువాగకు చెందిన ఒక సర్వేయరు ఇచ్చిన సర్టిఫికేట్లుగా, సర్వే రిపోర్ట్లుగా వీళ్ళు స్వయంగా తయారు చేసుకున్నారు. యాక్చువల్గా వాస్తవానికి ఏ ఒక్క సర్వేయర్ కూడా, ప్రైవేట్ సర్వేయర్ కానీ, ప్రభుత్వ సర్వేయర్ కానీ, ఈ వీళ్ళకి ఎటువంటి సర్వే రిపోర్ట్లు కూడా ఇవ్వలేదని మనకు తెలిసింది. కేవలం వీళ్ళు మాత్రమే ఇక్కడ స్థానికంగా కబ్జా చేస్తున్న ఈ చోటా నాయకులు, అంటే ఈ ఎమ్మెల్యేల పేర్లు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యేల పేర్లు ఉపయోగించుకుంటూ ఇక్కడ కబ్జాలకు పాల్పడుతున్న ఈ స్థానిక నాయకులు. ముఖ్యంగా ఇందులో ఒక వ్యక్తి పేరు బాగా ప్రముఖంగా వినిపిస్తుంది. సుబ్రహ్మణ్యం అన్న స్థానిక వ్యక్తి పేరు బాగా ప్రముఖంగా వినిపిస్తుంది. రేవళ్ళపాలెం గ్రామం ఇదంతా. ఇంకా ఈ విషయం అంతా కూడా మధురవాడ పోలీస్ స్టేషన్ ఆ కోతవేటు ప్రాంతంలోనే జరుగుతున్నా కూడా పోలీసు వారు కూడా ఈ విషయం మీద సరైన శ్రద్ధ చూపించకపోవడం కూడా కొంచెం స్థానికుల్లో అనుమానాలు, అంటే రాజకీయ పలుకుబడికి తలొగ్గుతున్నారా లేక మరేదేనా అన్నది కూడా అనుమానంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రజలు. ఏదేమైనా కూడా ఈ సర్వే నంబర్ 214, 1 ఎకరా 29 సెంట్లు, సర్వే నంబర్ 104, సర్వే నంబర్ 110, ఈ బక్కన్నపాలెం, మధురవాడ ఈ ఏరియా ప్రాంతాల్లో ఉన్న సర్వే నంబర్లకి సంబంధించిన భూములు దురాక్రమణ కాకుండా ఆల్రెడీ ఆక్రమించిన భూముల తాలూకా విషయాన్ని ప్రభుత్వానికి ఈ భూములు చెందేలాగా చేయటానికి స్థానికంగా ఉన్న కొంతమంది దళిత నాయకులు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ ఈ భూములకు సంబంధించిన విషయాల్లో లోక్ అదాలత్కి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి చూడాలి. గతంలో కూడా ఇలాగే వీళ్ళ మీద కంప్లైంట్లు, అంటే
పోలీసు వారికో, కలెక్టర్కో, రెవెన్యూకో, జీవీఎంసీకో వస్తే ఎవరూ కూడా పట్టించుకోవటం లేకపోవడం వల్ల ప్రభుత్వ భూముల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో, ప్రభుత్వ భూముల్ని పూర్తిగా కాపాడాలి అనే ఉద్దేశంతో లోక్ అదాలత్ని ఆశ్రయించడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏది ఏమన్నా కూడా కోట్లాది రూపాయలు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై పోలీస్ కమిషనర్ కానీ, కోర్టులు కానీ, లోక్ అదాలత్ కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. మరి ఈ వ్యవహారం లోక్ అదాలత్ దృష్టికి చేరింది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా స్థానిక ఎమ్మెల్యేల